నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. యువత కలల దేశం, అవకాశాల గని అయిన అమెరికా గురించి ఇప్పుడు ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి వచ్చింది. చదువు, ఉద్యోగ అవకాశాలు, నాణ్యమైన వైద్యం, అద్భుతమైన జీవితం, ఇలా అన్నింటా అమెరికాది అగ్రస్థానమే. అలాంటి అమెరికాలో జడలు విప్పుతున్న జాత్యాహంకారం ప్రవాసుల్ని, ముఖ్యంగా భారతీయుల్ని కలవరపెడుతోంది. అమెరికాలో పెరుగుతున్న విద్వేషపూరిత నేరాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణం స్పందించాలని హిలరీ క్లింటన్ గట్టిగా కోరారు. ఈ నేపథ్యంలో అమెరికా గురించి కలలు కనే యువత ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఎలాంటి యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలి, ఉద్యోగాల కోసం వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగాలు చేస్తోన్న ప్రవాసుల రక్షణ భద్రతకు సంబంధించి ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పివి రావు గారు, పెన్నార్ ఇంజనీరింగ్ బిల్డింగ్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; సందీప్ కుమార్ మక్తల్ గారు, తెలంగాణ ఐటీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్; ఆలపాటి శ్రీకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్; కె రామకోటేశ్వరరావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. రావు గారు, యువత కలల దేశం అమెరికా. అలాంటి అమెరికాకు వెళ్ళాలంటే ఇప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలో వరుసగా కొనసాగుతున్న జాత్యాహంకార దాడులకు సంబంధించి ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? అమెరికా బేసికల్గా వలసదారుల దేశం అండి. అది ప్యూర్ అమెరికన్స్ అంటే ఎవరు లేరు. 1492లో కొలంబస్ కనిపెట్టిన దేశం అది. హిస్టరీలో చూస్తే కనుక అక్కడంతా బ్రిటిషర్స్ ఇనిషియల్గా కాలనీస్ పెట్టడం కానివ్వండి, ఆ తర్వాత యూరోపియన్స్ రావడం, ఆ తర్వాత మన ఇండియన్స్ వెళ్ళటం, అక్కడికి మీద చైనా వాళ్ళు వెళ్ళటం, ఏషియన్స్ వెళ్ళటం, అట్లా జరిగిందండి. మెయిన్గా ఏంటంటే కొంతమంది అధికారంలోకి రావడానికి కొన్ని షాప్స్ ఇవ్వటం, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేయటం, లేకపోతే కొన్ని కన్సెషన్స్ ఇవ్వటం, లేకపోతే కొన్ని జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పడం, హెల్త్ కేర్లో కొన్ని తీసుకుంటామని చెప్పడం చేస్తారు యూజువల్గా పాలిటిక్స్లో. కానీ ఇక్కడ ఈయన పవర్లోకి వచ్చింది ఏంటంటే రెచ్చగొట్టి పవర్లోకి వచ్చాడు ఆయన. ఈ మిగతా ప్రామిసులు చేస్తూ రెచ్చగొట్టడం కూడా జరిగింది ఆయన. రెచ్చగొట్టడం అంటే ఏంటి? ఒకటేమో మెక్సికో గోడ కడతానని చెప్పడం, అట్లాగే ఇమ్మిగ్రెంట్స్ అందరూ మన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా బయట వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి అంటాం, అట్లాగే అమెరికన్ యూనివర్సిటీస్ వాటిలో వీళ్ళ ప్రాబల్యం ఎక్కువైపోయింది, మన వాళ్ళు ఎందుకు చదువుకోకూడదని చెప్పి అంటాం, H1B వీసా వాటిని రిఫార్మ్స్ చేస్తూ ఉంటాం. దీనివల్ల అసలు స్టార్ట్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. మీకు అమెరికా మొత్తం మీద ప్రతి స్టేట్లోనూ ఈ సిచ్యువేషన్ లేదండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలిఫోర్నియా చూడండి. కాలిఫోర్నియాలో మీకు ఎక్కువగా ఉండేది ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు, బాగా ఎక్కువగా. సో కాలిఫోర్నియా ఏరియాలో జరిగినట్టు నేను ఎక్కడ వినలేదు. మరి అక్కడ నేను వాషింగ్టన్ అవనండి, అట్లాగే వర్జీనియా అవనండి, ఈస్ట్ కోస్ట్లో కూడా కొన్ని ఏరియాస్లో కూడా తక్కువ ఉంది ఈ ప్రాబ్లం అనేది. కాకపోతే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మన వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే కనుక, మనం ఎక్కువగా వెళ్ళేది విద్యార్థులండి, ఆ తర్వాత ఉద్యోగస్తులు, H1B వీసా ఉద్యోగస్తులు. స్టూడెంట్స్ ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే నా ఉద్దేశం ప్రకారం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడే అక్కడ వాళ్ళకి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటారు మామూలుగా. వాళ్ళు చెక్ చేసుకుని ఆ ఏరియాలో ఎట్లా ఉంది, అక్కడ పీస్ఫుల్గా ఉంటుందా, అక్కడ ఏమన్నా రేషియల్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉన్నాయా, ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా ఏమన్నా, అవన్నీ చెక్ చేసుకుని ఆ ఏరియా కొంచెం పీస్ఫుల్ అనుకుంటే అటువంటి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అంటే ఒకటి. రెండోది, చదువుతున్నప్పుడు ఇల్లీగల్గా జాబ్ చాలామంది మన వాళ్ళు చేస్తుంటారు. మన వాళ్ళు తప్పు, అది చేయకూడదు. క్యాంపస్ బయట మీరు జాబ్ చేయకూడదు అక్కడ. సో క్యాంపస్ బయట ఆ స్టూడెంట్గా ఉన్న టైంలో జాబ్స్ చేయకుండా ఉండటం బెటర్. డెఫినెట్గా ఫండింగ్ ఉంటేనే వెళ్ళటం బెటర్ అక్కడికి. అందుకని మనం అక్కడ ఫండింగ్ లేకుండా వెళ్ళి అక్కడ అవుట్ ఆఫ్ ది క్యాంపస్ జాబ్ చేయడం ఇల్లీగల్. అది ఓపీటీ అని కోర్స్ అయిన వెంటనే 36 months పాటు ఓపీటీ ఇస్తారు అక్కడ. ఆ ఓపీటీ జాబ్స్ ఏ జాబ్స్ అని చేసుకోవచ్చు మనం. ఆ ఓపీటీ ఉన్న టైంలోనే మనం H1కి అప్లై చేయటం, ఆ H1 పిక్ అయితే కనుక ప్రాసెస్ చేస్తారు, పిక్ అవ్వకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ చేయటం. అట్లా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి దాదాపు 3 సార్లు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే ఏదైనా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలంటే, బయటికి ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడైనా వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా, ఏమైనా జరిగినప్పుడు కూడా టజిల్ జరిగినప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమి పెట్టుకోకుండా, మన ఆధిక్యం ఏదో ప్రదర్శించడానికి ఉండకుండా, వాళ్ళు ఏమన్నా అన్నా కానీ దాన్ని ఏదన్నా మనం కొంచెం కామ్ అయిపోయి మనం పక్కకి వెళ్ళిపోవడం బెటర్ అన్న ఉద్దేశం. సందీప్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఎలాంటి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవాలి, భద్రత పరంగా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? నిన్న జరిగినటువంటి సంఘటన అది చాలా డెఫినెట్గా మన అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది సార్. అయితే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫున మా టెకీస్ అందరి తరఫు నుండి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 99% ఆఫ్ అక్కడికి వెళ్ళినటువంటి
H1B హోల్డర్స్ అందరూ కూడా మ్యాక్సిమం టెక్కీసే ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్ గాను, లేకపోతే ఐటీ ఆంటర్ప్రెన్యూర్స్ గాను, ఐటీ ఎంప్లాయర్స్ గాను వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వేరే కంట్రీకి పోయినప్పుడే మనం కంపల్సరీ జాగ్రత్తలు అన్నవి తీసుకోవాలి. అట్లాంటిది అక్కడ కెన్సస్ అనే ప్రాంతము రేసిజం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం, అక్కడ ఇంకా కూడా అడిషనల్ జాగ్రత్తలు అన్నవి కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డిస్కషన్స్ అన్నవి ఎంతవరకు కట్ చేస్తే అంత మంచిది. ఈవెన్ మనం చూసినాం నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్లో, అంటే కంప్లీట్గా కూడా నెగిటివ్ యాంగిల్ కూడా కాదు, ఒక పాజిటివ్ యాంగిల్ని మనం చూడాలి. పాజిటివ్ యాంగిల్ ఏంటిది అంటే అక్కడ ఉండేటువంటి ఫారినర్ అయన్ మధ్యలో ఆయనకేం అవసరం, హీఈస్ ఆల్సో అ ఫారినర్ అండ్ హీఈస్ ఆల్సో అన్ అమెరికన్. సో ఆయన బుల్లెట్ తిని ఇవాళ ఆయన కూడా అలోక్తో పాటు హాస్పిటలైజ్ అయ్యి ఉన్నాడు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మన వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కంటిన్యూస్గా జరుగుతున్నాయి, డెఫినెట్గా మనము దాన్ని ఖండించాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. దాంతో పాటుగా జాగ్రత్తలు కూడా డెఫినెట్గా మన సైడ్ నుండి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో మీడియా కూడా ముఖ్యమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఇంకొంచెం ఉంది సార్. అంటే నెగిటివ్గానే కాకుండా ఒక పాజిటివ్ యాంగిల్లో మనం కొన్ని మెసేజెస్ మనం ఇచ్చినట్టు అయితే డెఫినెట్గా అంటే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ న్యూస్ ప్రతిరోజు జరిగేటువంటి న్యూస్ చూసి వాళ్ళు కంటిన్యూస్గా ఎందుకంటే మాకు ఫాలో అప్ చేస్తున్నాం కదా, మా బాబు మంచిగా ఉన్నాడా లేదా అంటే ఒక దిక్కు ఏమో వాళ్ళు అప్పు చేసి వాళ్ళని పంపించినారు, అది వన్ సైడ్. అండ్ బ్యాక్ బిలుద్దామన్నా కానీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇండెసిసివ్. అండ్ దాంతో పాటు ఎంతో బాధాకరంగా వాళ్ళు ఉన్నారు. ఒక మంచి మెసేజ్ని మనం ఇద్దాము. శేఖర్ గారు, ఇప్పటిదాకా మన విద్యార్థులంతా కూడా కేవలం అమెరికాపై దృష్టి పెట్టారు. మరి అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి అవకాశాలపై ఏ విధంగా దృష్టి సారించాలి? ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? శ్రీనివాస్ కుచ్చిబోట్ల ఇన్సిడెంట్ మనం చూసుకుంటే చాలా అన్ఫార్చునేట్ అండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు వేరియస్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ చాలా థింగ్స్ చెప్తున్నారు. కొంతవరకు ఫాలో అవటం పర్లేదు, బట్ ఒక రకంగా చూసుకుంటే చాలా డిస్క్రిమినేషన్ అయినట్లు లెక్క. సో వాళ్ళకి ఏమాత్రం ఫ్రీడమ్ లేకుండా ఇలా ఈ దేశంలో ఉండాలంటే ఇలా ఫాలో అవ్వాలి, లేకపోతే కుదరదు అన్నట్టు ఉంది. సో యుఎస్ చూసుకున్నా, మనం రిమైనింగ్ కంట్రీస్ చూసుకున్నా, అంటే ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, న్యూజిలాండ్, యూకే, ఐర్లాండ్, ఇటువంటి కంట్రీస్ ఏది చూసుకున్నా కూడా సర్టన్ థింగ్స్ మనం ఎటు ఫాలో అవ్వాలి. వెన్ యూర్ ఇన్ రోమ్ బీ ఎ రోమన్. దీని మీనింగ్ ఏంటి? సో మనం వెళ్ళే దేశం బట్టి, వెళ్ళే ప్లేస్ బట్టి, వెళ్ళే స్టేట్ బట్టి, వెళ్ళే కంట్రీ బట్టి అక్కడ ఉన్న రెస్పెక్ట్ థింగ్స్ ఫాలో అవ్వాలి. సో కాకపోతే మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ స్టైలు, వాళ్ళ ఓన్ కంఫర్టే ఫాలో అయిపోతారు. మన ఇండియాలో జనాభా ఎక్కువ, గట్టిగా మాట్లాడతాము, మన కల్చరు ఎనీ డిఫరెంట్. అదే వేరే కంట్రీ యూఎస్కి వెళ్ళి బయట పబ్లిక్ ప్లేస్లో, ఒక హోటల్లో, రెస్టారెంట్లో గట్టిగా మాట్లాడుకోవటం, అది ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఓకే, కొంతవరకు ఓకే. బట్ అదే మన తెలుగులోనో, తమిళ్లోనో, హిందీలో మాట్లాడుకుంటూ గట్టిగా జోకులు వేసుకున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు కాలుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ దానికి అవాయిడ్ చేసుకోవాలంటే సర్టన్ థింగ్స్ ఉన్నాయండి. లోకల్ పీపుల్తో మింగిల్ అవ్వాలండి. ఇప్పుడు మనము ఇంత దేశంగా దేశం మనం వెళ్తున్నాము, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? కెరియర్ కోసం. అక్కడ కూడా వెళ్ళి మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు వీళ్ళతోనే కలుసుకుంటే ఇంకా నెట్వర్కింగ్ ఎక్కడ ఏర్పడుతుంది? యూఎస్ఏ కాదండి, వేరే కంట్రీస్లో కూడా నేను గమనించాను. కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ ప్లేసెస్ అన్నింటిలో ఎలా ఉంటుందంటే కొన్ని సబబ్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. సో ఇటువంటి సబబ్స్లో ఎస్పెషలీ ఆఫ్టర్ 5 o'clock or 6 o'clock వెళ్ళకపోవటం. అండ్ వీలైతే ఒకళ్ళే కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో పాటు వెళ్తాము. చేతిలో ఉన్న మొబైల్స్, ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్స్, ఫ్లాషీ మొబైల్స్ ఉంటాయి, ఈ మొబైల్స్ ఇలా స్టైల్గా ఇలా చూపించుకోవటాలు, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ యుఎస్ఏ కాకుండా చాలా అదర్ కంట్రీస్ ఉన్నాయండి. ఆస్ట్రేలియా తీసుకోండి, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, యూరోపియన్ కంట్రీస్, ఇక్కడ అన్ని కూడా అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. రామకోటేశ్వరరావు గారు, ట్రంప్ ఆంక్షలు అలాగే జాతి విద్వేష దాడులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉంటున్న తమ పిల్లల్ని వెనక్కి వచ్చేయమని తల్లిదండ్రులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల యొక్క ఆందోళనని, బాధని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అక్కడ ఉన్న 2 పిల్లల తండ్రిగా నేను కూడా ఆందోళన అయితే ఉన్నది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా కూడా మనం పారిపోయి చేయగలిగింది ఏం లేదు. అమెరికన్ సొసైటీ మనం ఏదో 1-2 ఇన్సిడెంట్స్ జరిగినంత మాత్రాన టోటల్ రేషియల్ సొసైటీ అయితే కాదు.
అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. 65 తర్వాత వచ్చిన మార్పులు ఒకనాడు ఎట్లా ఉండేదో వేరు, కానీ ఈ 50 సంవత్సరాల్లో విపరీతమైన మార్పులు వచ్చినాయి అమెరికన్ సొసైటీలో. ఈ 50 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పుల్లో టాలరెన్స్ పెరిగింది. అక్కడ జాతికి రంగుకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఇవాళ వచ్చినటువంటి ప్రధానమైనది ఏంటంటే కొంచెం దాని ఆవేశాలు రెచ్చగొట్టాడు. ఆ రెచ్చగొట్టంతో జాతి డైరెక్ట్గా అంటే ఇండియన్స్ మీద లేదు, ఆయన భావోద్రేకాలు పర్టికులర్గా ఒక మతానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆ మతం కూడా డైరెక్ట్గా ఆయన చెప్పేది మతం కాకపోయినా దాంట్లో ఉన్న రాడికల్ ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది లౌక్యం లేకుండా మాట్లాడటం కూడా ఒక కారణంగా నాకు అనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో మనం ఇమీడియట్గా ఆందోళన చెందిపోయి తిరిగి పిల్లల్ని తెచ్చుకోవాలి అనేటువంటిది టూ ఎక్స్ట్రీమ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే నాకైతే అట్లా అనిపించట్లేదు. ఒక్క ఉదాహరణ ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని జరుగుతాయండి. నేను న్యూయార్క్ లోకల్ ట్రైన్లో జరిగింది. ఎక్కడ అసలు మామూలుగా ఏంటి, ఆయన ఇందాక చెప్పినట్టు పీవరావు గారు, కోస్టల్ ఏరియాస్లో జరగకూడదు. అటు వెస్ట్ కోస్ట్ అయినా ఈస్ట్ కోస్ట్ అయినా లిబరల్ సొసైటీస్ టోటల్గా, మధ్యలో ఉన్నటువంటి అమెరికానే కన్జర్వేటివ్ సొసైటీ. అయితే మరి జరిగింది న్యూయార్క్ లోకల్ ట్రైన్లో జరిగింది. అది కామెంట్ చేసిన వ్యక్తి ఎవరు, నల్లజాతీయుడు, ఆఫ్రికన్ అమెరికన్. అతను శతాబ్దాలుగా వివక్షకు గురి కాబడ్డ వ్యక్తి ఇంకొకరిని గురించి కామెంట్ చేశాడు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినంత మాత్రాన్ని మనం టోటల్గా ఏదో మొత్తం అమెరికాలో గందరగోళమైన పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. ఈ ఎఫెక్ట్ కూడా ట్రంప్ కూడా స్లో అవుతాడు. ఇప్పుడు కాదు, ఒక 5-6 నెలలు పడుతున్నాడు ఇదంతా కావటానికి. ఈ 5-6 నెలలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే టైంలో ఏంటంటే మనం ఏదో సపరేట్గా మైనారిటీగా అట్లా బతకాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఇవాళ వైట్ పాపులేషన్ 65% అయింది, 35% నాన్ వైట్ పాపులేషన్ అయిపోయింది. అది ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండోది మనకేంటి, యావరేజ్ ఇన్కమ్ మనకి ఇండియన్స్కి వచ్చేసరికి 100K ఉంది. అదే యావరేజ్ అమెరికన్ ఇన్కమ్ వచ్చేసరికి 45K కూడా లేదు. సో ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే ఆర్థికపరమైన వాళ్ళకేంటి, ఒక్కసారిగా చైనా వలన వచ్చినటువంటి స్టీల్ ఇండస్ట్రీకి పూర్తిగా దెబ్బతినిపోవటం, కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతినిపోవటం వలన వాళ్ళు బ్లూ కాలర్ ఎంప్లాయీస్లో బాగా వ్యతిరేకత వచ్చింది మిగతా వాళ్ళ మీద. ఇది అదివరకు లేనటువంటి కొత్త పరిణామం. వీళ్ళు దీంతో ఏమైపోయిందంటే ఒక రకమైనటువంటి ఈయన ట్రంప్ చెప్పిన దానికి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. అయితే ఇది పర్మనెంట్ కాదండి. మనం కూడా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే, కొంచెం ఓపిక పట్టండి. ఒక 5-6 నెలల్లో కొంచెం సాంత్వన వస్తుంది దీంట్లో. పీవరావు గారు, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయులు ఎక్కువ శాతం అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మరి ప్రస్తుత తరుణంలో మన ప్రవాస భారతీయులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? ఇందాక సార్ చెప్పినట్టు అంత భయంకరమైన ప్యానిక్ సిచ్యువేషన్ లేదండి. ఎందుకంటే అమెరికన్స్ నార్మల్గా నేను చూశాను, అక్కడ మా సిస్టర్ ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒకటి ఉంది. అక్కడ అటువంటిది రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది కొన్ని ఏరియాస్కి లిమిటెడ్గా ఉంది. అది కూడా అతను అన్ఎంప్లాయిడ్, బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడు మనిషి, లిక్కర్ దాగి ఉన్నాడు అతను. దానివల్ల ఆ వైపరీత్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అని అనుకుంటున్నాను. అంతే తప్పితే జనరల్గా ఒక సమాజం మొత్తం మీద ఒక ప్యానిక్ క్రియేట్ సిచ్యువేషన్ వచ్చి రేషియల్ డిస్క్రిమినేషన్ చేయాలి, ఇండియన్స్ అందరినీ బయట దేశం వాళ్ళని వెనక్కి పంపించాలనే ఉద్దేశంతో జరిగిన ఇదే నేను అనుకోవట్లేదు. యాక్చువల్గా మన వాళ్ళు కూడా చాలా కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటున్నాయండి. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయకూడదు అంటారు, మన వాళ్ళు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేస్తారు. అట్లాగే మన వాళ్ళు ఉద్యోగం అప్లై చేయడానికి సివిస్, మన రెజ్యూమ్ తయారు చేస్తారు కదా, 90% దాంట్లో మన వాళ్ళు దాంట్లో స్టోరీస్ రాయటమే. మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా దాంట్లో స్టోరీస్ రాసేసి దాంట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇది ఉందని చెప్పేసి దాంట్లో ఆ సివి తప్పుగా రాయటం. అది అట్లాగే ఇంకా చాలా ఇప్పుడు ఇల్లీగల్ థింగ్స్ మనం చేయకూడని ఇల్లీగల్ థింగ్స్ మనం చేయకుండా ఉండాలి ప్రస్తుతం. ఎందుకంటే ఎప్పుడు చేయకూడదు, ఇప్పుడని కాదు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకి మన ఆ ఫీలింగ్, వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయని ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుందండి. వాళ్ళ కంట్రీ వాళ్ళది. వాళ్ళేమో 10th క్లాస్ 12th క్లాస్ దాటి చదువుకోరు ఎక్కువ మంది. పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక ఎక్కువ మంది చదువుకోరు వాళ్ళు. ఆ చదువుకోకుండా వాళ్ళు ఆర్ట్ జాబ్స్కి చేయడానికే ఇష్టపడతారు వాళ్ళు. ఆ ఆర్ట్ జాబ్స్ ఏమో మన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆర్ట్ జాబ్స్ చదువుకున్న టైంలో ఉండి, ఓపీటీలో ఉన్న టైంలో ఉండి ఆర్ట్ జాబ్స్ మనం చేయడానికి మనం ఇష్టపడుతుంటాం. అందుకే వాళ్ళకి ఫీలింగ్ ఏంటంటే మా పోతున్నాయి, మా ఉద్యోగాలు పోతున్నాయి అనే ఫీలింగ్ ఉంటుందండి. డెఫినెట్గా ఏ కంట్రీలో వాళ్ళకి ఆ కంట్రీ ఉద్యోగాలు మాకే కావాలి, బయట వాళ్ళకి ఏంటనే ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్గా. సో అందుకని మన వాళ్ళు ఏంటంటే ఉన్న కమ్యూనిటీలో మనం లీగల్గా మనం ఇల్లీగల్ థింగ్స్ చేయకుండా మనం లీగల్గా ప్రొసీజర్లో వెళ్ళి, అట్లాగే ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు మనం షో ఆఫ్ చేయకుండా లిమిటెడ్గా మన పద్ధతిలో మనం ఉండి, వేరే వాళ్ళని కించపరిచినట్టు కానీ మన భాషలో మనం ఎక్కువసేపు మాట్లాడుకుని జోకులు వేసుకున్నా కానీ వాళ్ళు అనుకుంటారు మనం వాళ్ళని కించపరచపోయినా కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇదేంటి ఇక్కడ అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా. సో అటువంటివి కల్పించకుండా లోకల్ అసోసియేషన్స్ ఇందాక చెప్పినట్టు
తానా ఉంది, ఆటా ఉంది, చాలా అసోసియేషన్స్ ఉన్నాయండి. ఆ అసోసియేషన్స్తో కూడా టచ్లో ఉంటే బెటర్. రెండోది ఇందాక ఆయన చెప్పినట్టు మనం వీ హ్యావ్ టు మిక్స్ విత్ ద పీపుల్ అండి. మనం ఎంతసేపు గిరిగీసుకుని మనం తెలుగు మన తమిళ్ తప్పితే మనం పక్కింటి అతను అమెరికన్ ఉంటే కనుక వాళ్ళు వెళ్ళి కలుగు వాళ్ళతో పాటు మనం ఫ్రెండ్షిప్ చేయాలి. వీ ఆల్సో హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. పెడితే వాళ్ళ నెట్వర్కింగ్ ఉంటుంది. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏం కలుగుతుందంటే ఓహో వీళ్ళు పర్లేదు అందరితో కలుస్తారు వీళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళు కలగాలి. సందీప్ గారు, అమెరికా తర్వాత ఐటీ ఉద్యోగాల పరంగా ఇతర దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా మన దేశానికి సంబంధించి ఐటీ రంగ పరంగా ఎలాంటి అవకాశాలని యువతను పరిశీలించుకోవాలి? ట్రంప్ గారు తీసుకున్నటువంటి ఏదైతే ఇమిగ్రేషన్ రూల్ కొత్త సవరణ చేసే విధం ఏదైతే అనుకుంటున్నారో దానిలో ముఖ్యంగా ఇంపాక్ట్ అయ్యేది అగైన్ మళ్ళీ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఐటీ ఎంప్లాయీసే. ఎందుకంటే రీసెంట్గా ఆయన చెప్పినటువంటి $130K ఇంతకుముందు వచ్చేసేసి ఓన్లీ $60,000 ఉండేది ఎలిజిబిలిటీ టు గెట్ H1B వీసా. అట్లాంటిది ఇప్పుడు 130,000 అన్నది ఇట్స్ ఇంప్రాక్టికల్. అయితే ఐటీ ఎంప్లాయీస్కి ఒక 3 ఆశలు ఉంటాయి సార్. ఫస్ట్ రికగ్నిషన్ వచ్చేసేసి మీ శాలరీ హైక్స్ ఆర్ ప్రమోషన్స్. దాంతో పాటుగా మా ఐటీ ఇండస్ట్రీలో వచ్చేసేసి ఒక గొప్ప రికగ్నిషన్ ఏంటంటే ఆన్ సైట్ ఆపర్చునిటీ. అంటే ఇక్కడ నుండి H1B వీసా ఇచ్చి ఆర్ L1 వీసా ఇచ్చి ఆన్ సైట్ ఆపర్చునిటీ ఇవ్వడం. సో ఆన్ సైట్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు $60K అన్నవి బయటికి ఈజీగా పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే $130K అన్నది ఒక డైరెక్టర్ ఆర్ డైరెక్టర్ ఎబో లెవెల్ వాళ్ళకే ఈ యొక్క శాలరీ అన్నది ఉంటుంది. సో ఈ రూల్ వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం అన్నది డెఫినెట్గా వాస్తవం. కాకపోతే ఇవాళ అమెరికా అభివృద్ధిలో కీ రోల్ ప్లే చేసింది ముఖ్యంగా ఇండియన్స్, దానిలో తెలుగువారు డెఫినెట్గా అక్కడ ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధికి కారణమైనారు. అవుట్సోర్సింగ్ పైన ఆంక్షలు ప్లస్ ఇక్కడ H1B పైన ఆంక్షలు అంటే 2 sides ఫిట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే కార్పొరేట్ ఆపరేషన్స్ నడిపించాలి అంటే డెఫినెట్గా ఇవాళ మేము అందరం కూడా ఆన్ వీల్స్ వర్క్ చేస్తున్నాం. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొత్త ఫ్యాషన్ ఐటమ్ వచ్చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికి వెళ్ళి మేము ఆన్ వీల్స్, నేను కార్లో కూర్చుంటాను, ఐ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేంత అప్పటి కాలము మారుతూ ఉంది. 20% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ టుడే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో ఆ ట్రెండ్ మారుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ మార్కెట్ మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. డెఫినెట్గా బెనిఫిట్ అయ్యేది ఇండియా లాంటి కంట్రీ అండ్ ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకున్నప్పుడు చైనా లాంటి కంట్రీ. అండ్ ఐటీ పరంగా ఇంకా వేరే యూఎస్ కన్నా వేరే కంట్రీస్ ఏమన్నా ఉన్నాయి అని మనం చూసుకుంటే యూఎస్ డెఫినెట్గా దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది, దాని ప్రామినెన్స్ దానికి ఉంది. సెకండ్ లెవెల్ కంట్రీస్ మనం చూసుకున్నట్టయితే యూకేలో కావచ్చు, ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా ఇప్పుడు 0 ఉంది టోటల్గా ఐటీ సెక్టర్ అంతా కూడా. ఇవాళ ఒక చిన్న వెబ్సైట్ మనము ప్రిపేర్ చేయాలనుకుంటే సౌత్ ఆఫ్రికాలో డెఫినెట్గా దానికి ఇక్కడ ప్రిపేర్ చేసిన దానికి ఒక 10 times మనకి రిటర్న్స్ వస్తూ ఉంది. సో అట్లాంటప్పుడు చూసినప్పుడు వేరే కంట్రీస్కి కూడా ఈ ఐటీ అన్నది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంది. శ్రీకర్ గారు, ఉన్నత విద్య కోసం ఆగస్టులో అమెరికా వెళ్లాలని విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ తరుణంలో ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి ముఖ్యాంశాలని గమనంలోకి తీసుకోవాలి? లాస్ట్ 1 yearలో చూసుకుంటే డిసెంబర్ 2015 నుంచి మనకి ఆల్మోస్ట్ జూలై 2016 వరకు ఇండియన్ స్టూడెంట్స్ని చాలామంది డిపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడాను. రిమైనింగ్ నేషనాలిటీస్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర వదిలేస్తున్నారు. కాకపోతే మన ఇండియన్స్ వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ చూపిగానే వాళ్ళని పక్కన నుంచోబెట్టేస్తున్నారు. పక్కన నుంచోబెట్టేసి అండ్ ఇంకా అడుగుతున్నారు యూ ఫ్రమ్ విచ్ ప్లేస్ అది అని. అండ్ కొంతమందికి అయితే టెస్టులు రాయిస్తున్నారు. సపరేట్ హాల్లో తీసుకొని టెస్టులు రాయించి వాళ్ళకి స్కోర్ కరెక్ట్గా వచ్చినా కూడా అంటే 25లో 13 వచ్చినా కూడా కొంతమంది డిపోర్ట్ చేశారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్కి ఎస్పెషలీ ఇలా చేస్తున్నారు. డిపోర్టేషన్ ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ అక్కడ రీచ్ అయిన తర్వాత ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని డిపోర్ట్ చేశారు. సో స్టూడెంట్స్ వాళ్ళకి సపోర్టింగ్ ఇండియాలో పేరెంట్సే కాబట్టి, డెసిషన్ మేకర్స్ పేరెంట్సే కాబట్టి, సో సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియాలో వాళ్ళు షార్ట్ లిస్టింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ చేసేప్పుడే చాలా క్లియర్గా చూసుకోవాలి. ట్యూషన్ ఫీజు ఎంత, లొకేషన్ ఎక్కడ, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, అండ్ పార్ట్ టైం జాబ్స్ ఇల్లీగల్ కాబట్టి ఇదివరకు లాగా సినారియో లేదు కాబట్టి ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్, టోటల్ కాస్ట్ ఎంత, వాళ్ళకి లోన్ వీలవుతుందా, వాళ్ళ ఓన్ సేవింగ్స్ వీలవుతుందా వగేరా వగేరా చూసుకొని టోటల్ ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వీసాస్. అన్ఫార్చునేట్గా మన ఇండియన్ స్టూడెంట్స్ ఏంటంటే వీసాస్ కోసము వేరియస్ డాక్యుమెంట్స్ ఉంటే పర్లేదు, లేకపోతే ఫ్యాబ్రికేట్ చేసి ఇంకోటి చేస్తున్నారు. సో స్టూడెంట్స్ పేరెంట్స్ తెలుసుకొని
ఫాలో అవ్వాల్సిన చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే, సో ఇప్పుడు మీకు యూఎస్లో మంచి కెరియర్ కావాలంటే సర్టన్ ప్రికాషన్స్ తీసుకోవాలి. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ కానీ, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ, అండ్ అక్కడికి యూఎస్లో అడుగు పెట్టిన తర్వాత కూడా ఒక యూనివర్సిటీ పెట్టుకొని వేరే యూనివర్సిటీ ఏదైతే ఫీజు తక్కువ ఉంటుందో అటెండెన్స్ లేకుండా మేనేజ్ చేసుకునేది ఉంటుందో అటువంటి యూనివర్సిటీస్ అన్ని స్టూడెంట్స్ హాప్ చేయకూడదు. సో వాళ్ళు 2 ఏళ్ళు కనుక కష్టపడితే 1.5 2 years కష్టపడితే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. అది యూఎస్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, రిమైనింగ్ కంట్రీస్లో కూడా కావచ్చు. భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఈ షార్ట్ కట్స్ అవాయిడ్ చేసుకోవాలి స్టూడెంట్స్. రామకోటేశ్వరరావు గారు, అమెరికాలో జాత్యహంకార ధోరణులు తలెత్తుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఎలాంటి రక్షణాత్మక చర్యలు చేపట్టాలి, ముఖ్యంగా అమెరికా ఎంబసీ ఈ తరుణంలో ఎలాంటి కీలకమైన పాత్ర పోషించాలి? గవర్నమెంట్ ఇప్పటి వరకు ప్రొయాక్టివ్గానే చేస్తున్నారు. సుష్మా స్వరాజ్ అయితే ఏదైనా ఇటువంటి జరగంగానే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. నా పర్సనల్ ఒపీనియన్లో భారత ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్ర ప్రభుత్వం కానీ సపరేట్ ఎన్ఆర్ఐ మినిస్ట్రీస్ క్రియేట్ చేయాలి. ఈ జరిగిన దురదృష్టకర సంఘటన చాలా చోట్ల కూడా మనం చెప్పలేం ఏం జరుగుతాయి ఏ రోజు అనేది. అందుకని అదొకటి చేయాలి. తర్వాత ముఖ్యంగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే మనం ప్రెజర్ తీసుకోవచ్చు. అమెరికన్ ఎంబసీలో మన వాళ్ళు ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు న్యూయార్క్లో లోకల్ వాళ్ళు ఫోటో కనపడిందిగా టీవీలో వచ్చిందన్నప్పుడు అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయగలగాల. ఎవరైతే హెకిల్ చేశారో, యువతల జాతి ద్వేషంతో హెకిల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే రెండో వాళ్ళు చేయకుండా ఉంటారు. సో అమెరికన్ గవర్నమెంట్ మీద ఆ విధంగా మన ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. అది చాలా అవసరం. అది జరిగినప్పుడు న్యాచురల్గా నిజంగా గవర్నమెంట్ కూడా జాతి విద్వేషాలని ప్రోత్సహించట్లేదనేది వాళ్ళు అనిపించరు. వాళ్ళ రాజ్యాంగంలో ఉండటమే కాదు, దాన్ని యాక్షన్లో కూడా చూపించాలి. H1Bది అప్పుడే అయిపోలేదు. H1Bది ఇప్పుడు మొదలైంది. ఏం జరుగుతుందంటే తను చెప్పినట్టుగా ఇందాక 130K రాకపోవచ్చు, ఎందుకంటే బిల్లు పెట్టినంత మాత్రం అనేది ఆటోమేటిక్గా పాస్ అవుతుంది నేను అనుకోవట్లేదు. చాలా మార్పులు వస్తాయి దాంట్లో. నేనైతే అనుకోవటం ఏంటంటే కనీసం 100K దగ్గర సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతకన్నా తక్కువకి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు డిస్కరేజ్ చేయాలనే దీంట్లో ట్రంప్ ఉన్నాడు కాబట్టి. కానీ దీంట్లో మనకు కొన్ని పాజిటివ్ ఏంటనేది మన గవర్నమెంట్ వాళ్ళతో, అమెరికా గవర్నమెంట్తో మాట్లాడాలి. ఉదాహరణకి మనకి ఇప్పుడు కంట్రీ కోటా ఉంది గ్రీన్ కార్డుకి. మన వాళ్ళే ఇప్పుడు గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో ఎక్కువ ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు దీనికి వాడిప్పుడు దాన్ని 50% తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏంటంటే దాంట్లో కూడా ఒక ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలి. క్రైసిస్ ఎప్పుడు మనం ఒక ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలి. కంట్రీ కోడ్ ఎత్తేయాలనేది ఫేవరబుల్గా ఉన్నారు వాళ్ళు. కంట్రీ కోడ్ ఎత్తేస్తే ఇప్పుడు ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది. సో లెట్ దిస్ గవర్నమెంట్ లాబీ విత్ యుఎస్ గవర్నమెంట్ అండ్ సీ దట్ కంట్రీ కోడ్ విల్ బి లిఫ్టెడ్. అలా మనం గనక చాలా జాగ్రత్తగా ఇంటెలిజెంట్గా గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా యుఎస్ తోటి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండాలి. రెగ్యులర్గా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాలి. ఎందుకంటే యుఎస్ ఇవాళ మనం వదిలిపెట్టుకోలేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ట్రంప్కి రెండే పట్టుకున్నాయి. ఒకటి జాబ్స్ క్రియేషను, రెండోది ట్రేడ్ విషయంలో చైనాతో వచ్చినటువంటి ఇబ్బందులు మాత్రం ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చైనాకి అతనికి ఉన్నటువంటి. ఎందుకంటే చైనా కూడా తప్పులు చేస్తూ ఉంది దీంట్లో. యువాన్ డివాల్యుయేషన్ వలన టోటల్ అమెరికన్ ఎకానమీని దెబ్బతీసింది చైనా ఒక విధంగా. సో అతనికి వాళ్ళకి చాలా డీలింగ్స్ వచ్చినప్పుడు ఇండియా అవసరం చాలా ఉంది కాబట్టి మనల్ని ఇగ్నోర్ చేయలేడు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా ఉద్యోగాలకు అమెరికాకు వెళ్ళకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇప్పటిదాకా ఒక్క అమెరికా మీదే దృష్టి పెట్టిన విద్యార్థులు ఇక ఇతర దేశాల్లోని అవకాశాల గురించి తెలుసుకోవడం మేలంటున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, న్యూజిలాండ్ దేశాల్లో విద్యా ఉద్యోగాలకు మంచి అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.